జాగోరే జాగోకి స్వాగతం. మనతో ఉన్నారు పద్మశ్రీ డాక్టర్ త్రిపురనేని హనుమాన్ చౌదరి గారు. మరి వారిని అడిగి అనేక అంశాల మీద, సనాతన ధర్మ పరిరక్షణ మీద, పురాతన ఆలయ పునరుద్ధరణ మీద, అలాగే మన ఆలయాలకు సంబంధించి భాగ్యనగర్లో జరుగుతున్న అనేక ఎంక్రోచ్మెంట్స్ మీద వారి నుంచి మనం మాట్లాడి అనేక విషయాలు సుదీర్ఘంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం అండి. శుభమస్తు. జాగోరే జాగో కార్యక్రమం అనేది కేవలం హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం మాత్రమే కాదు, హిందూ సంస్కృతి కోసం, సనాతన ధర్మం కోసం శ్రమించే వారిని, స్ఫూర్తిదాతలుగా ఉన్న అనేక మంది ఉద్దండులను, మేధావులను ఈ తరం యువతకు సైతం పరిచయం చేస్తున్న క్రమంలో ఈ వారం జాగోరే జాగో స్పెషల్ ఇంటర్వ్యూలో భాగంగా టెలికమ్యూనికేషన్ రంగంలో ప్రసిద్ధిగాంచిన వ్యక్తిగా, అలాగే ఆ పరిశ్రమలో భీష్మ పితామహులుగా అత్యంత గుర్తింపు పొందిన టెలికాం పరిశోధకులు, ఎంతో మందికి ఆదర్శం, మరెంతో మందికి వారి జీవితం స్ఫూర్తిదాయకం. వారే పద్మశ్రీ డాక్టర్ త్రిపురనేని హనుమాన్ చౌదరి గారు. 2017లో వీరు చేసిన సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం పద్మశ్రీ బిరుదుతో సత్కరించింది. పూణేలో 1974, 1975 ఆంధ్రప్రదేశ్లో, 1978 నుంచి 1983 వరకు టెలిఫోన్ శాఖ ప్రధాన అధికారిగా ఉంటూ దేశవ్యాప్తంగా ఎస్టీడీ, ఐఎస్డీల వ్యవస్థకు అంకురార్పణ చేశారు. ఈయన కృషి ఫలితంగా ఈ రోజున దేశంలో 1,25,00,000కు పైగా ఐఎస్డీ, ఎస్టీడీ, ఈమెయిల్, వీడియో కాన్ఫరెన్స్లు, ఐఎస్డీఎస్ లైన్లు విస్తృతమయ్యాయి. నాట్ గురించి పార్లమెంట్ సభ్యులకు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర మంత్రులకు అవగాహన కల్పించారు. విదేశీ సంచార్ నిగమ్ లిమిటెడ్ తొట్టతొలి చైర్మన్గా, మేనేజింగ్ డైరెక్టర్గా దేశవ్యాప్తంగా టెలికమ్యూనికేషన్ల శకానికి నాంది పలికారు. జాతీయ, అంతర్జాతీయ టెలికాం సదస్సులు అనేకంలో పాల్గొని టెలికాం పరిశ్రమను ప్రపంచవ్యాప్తంగా నూతన పోకడలకు అంకితం చేశారు. ఇంటర్నేషనల్ టెలికాం యూనియన్ జెనీవాకు గౌరవ సభ్యులు. అభివృద్ధి చెందుతున్న దేశాల ఏషియన్ టెలికాం మహాసభల్లో సింగపూర్, హాంకాంగ్, జెనీవాలలో 2001, 2002, 2003లలో పాల్గొని మన దేశపు టెలికాం రంగపు కీర్తి పతాకాన్ని ఎగురవేశారు. దాదాపు 20 దేశాలలో జరిగిన టెలికాం సదస్సులలో ప్రధాన వక్తగా పాల్గొని ఎప్పటికప్పుడు టెలికాం అభివృద్ధి పథకాలను సూచించారు. ఇంటెల్ శాట్, వాషింగ్టన్ ఇన్మార్ శాట్, లండన్లకు గవర్నర్గా వ్యవహరించారు. గయానా, యమస్ మొదలైన వర్తమాన దేశాలకు ప్రణాళికలను రచించి టెలికాం ఇంటర్నేషనల్ టీంకి నేతృత్వం వహించారు. 1995లో దక్షిణాఫ్రికా ప్రభుత్వానికి, 2000 సంవత్సరంలో నేపాల్ ప్రభుత్వానికి టెలికాం సలహాదారుగా దిశానిర్దేశం చేశారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయం, కట్టుబాట్ల మీద విశేషంగా కృషి చేశారు. ప్రజ్ఞాభారతి వంటి మేధావుల సంస్థను కొత్త పుంతలు తొక్కించిన డాక్టర్ టి హనుమాన్ చౌదరి గారితో ఈరోజు మన జాగోరే జాగో స్పెషల్ ఇంటర్వ్యూ. సార్, మీరు నిజంగా మా జాగోరే జాగో కార్యక్రమానికి మీ సమయాన్ని మాకిచ్చినందుకు నిజంగా మీకు శతకోటి వందనాలు చేస్తూ, ఈరోజు హెచ్ఎంటీవీ మరియు నేను యమునా పాఠక్ కలిసి సుదీర్ఘంగా గత 8 నుంచి 9 నెలల సమయంలో మేము అనేక ఆలయాలు, దాదాపు ఒక 23 ఆలయాలు మొదటి ఫేజ్లో మన పురాతన నగరమైన ప్రాశస్త్యమైన మహానగరం భాగ్యనగరంలో ఆలయాలు నిక్షిప్తమయ్యి మరి పూర్తిగా మరుగున పడిపోయిన ఈ ఆలయాలను పునరుద్ధరించే ప్రయత్నానికి కంకణం కట్టుకున్నాం. దీన్ని బయటికి తీసే ప్రయత్నంలో భాగంగా దీనికి సంబంధించి ఆస్తులు ఏవైతే ఉన్నాయో, ఒకప్పుడు దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఈ ఆలయాలు ఈరోజు కనీసం ధూపదీప నైవేద్యానికి కూడా నోచుకోలేని దుస్థితిలో ఉన్నాం. మరీ ముఖ్యంగా ఈ యొక్క పరిణామము మన స్వాతంత్రం వచ్చిన తర్వాత, అంటే గత 50-60 సంవత్సరాల తర్వాత, స్వాతంత్రం వచ్చాక మనము మన ఒక ఆలయాలు, మన సంస్కృతిని కాపాడే ప్రయత్నం ఇంకా చేయాల్సింది పోయి, మరి ఈ 50-60 సంవత్సరాలలో ఈ ఆలయాల దుస్థితి ఎందుకు ఇలా ఉందంటారు? మీ మాటల్లో మీరేం చెప్తారండి? అసలు జాగోరే జాగోరే అనే నినాదానికి అవసరం ఎందుకు వచ్చింది? ఎందుకంటే భారతీయులు, అందులో హిందువులు, వారి సనాతన ధర్మాన్ని మరచి అది వరకున్నట్టు దైవభక్తిని విసర్జించి విచ్చలవిడిగా తిరుగుతూ ఉండటం, ఈ పరిస్థితుల్లో ఇతర మతస్థులు మన మీద దాడి చేయటం, మన దేవాలయాలను నెగ్లెక్ట్ చేయబట్టడం,
వాటి యొక్క ఆస్తులు అన్నీ కూడా దురాక్రమణకు గురి అవుతూ ఉండటం జరుగుతూ ఉంటే జాగోరి జాగోరి అని అవసరం వస్తుంది. ఈ నినాదం ఈ పరిణామం రావాల్సి వచ్చింది అనమాట అండి. ఈ ఉద్యమం చేపట్టవలసి వచ్చింది. అసలు మనం హిందువులు అనేటువంటి స్పృహ ఎందుకు తగ్గిపోయింది? స్వాతంత్రం రాకముందు ఎన్ని హిందూ కాలేజీలు హిందూ స్కూల్స్లు అట్టా ఉండేవి. వివేకానందుని పేర, దీని పేర, దేశం పేర, భారతదేశం పేర. కానీ అవన్నీ కూడా మరుగుపడిపోయి ఇప్పుడు నానా విధమైనటువంటి విద్యాలయాలు, పనికి మారిన విద్య ఇటువంటివన్నీ వస్తున్నాయి. నేను హిందువును అని స్పృహ లేనప్పుడు మరి ఈ దాడి చాలా ఉధృతంగా జరిగి సఫలమయ్యేటువంటి అవకాశం ఉన్నది. హిందువులకి ఎందుకండి స్పృహ లేకుండా పోయిందంటారు? ఇంటికాడ తల్లిదండ్రులు ఏమన్నా చెబుతున్నారా? దేవాలయానికి వెళుతున్నామా? ఏ విధంగా అయితే క్రిస్టియన్ ప్రతి ఆదివారం నాడు చర్చికి వెళ్తాడో, ప్రతి ముస్లిము శుక్రవారం నాడు మసీదుకి వెళ్తాడో, అదేవిధంగా మనం ఎక్కడికైనా వెళ్తున్నామా? సామూహికంగా ప్రార్థనలు చేస్తున్నామా? సామూహికంగా ప్రసంగాలను వింటున్నామా? ఏమీ లేదు. పుస్తకాలలో సెక్యులరిజం అనే పేరున పాఠాలు రామాయణాన్ని గురించి, మహాభారతాన్ని గురించి, భాగవతుని కథను చెప్పకూడదు అని చెప్పారు. అంటే ఇంటికాడ బోధన లేదు, దేవాలయానికి వెళ్ళటం లేదు. అక్కడ వెళ్ళినప్పటికీ కూడా మనం అవుట్సోర్స్ అంటే కొన్ని డబ్బులు, అర్చకులు డబ్బులకి ఇచ్చి మంత్రాలు చదివి మనం ఆశీస్సు పొందుతున్నామే. కానీ ఈ దేవాలయం ఏంటి, ఎందుకు వెళుతున్నాము, దేవుడు ఎవరు, ఇటువంటి బోధ జరగటం లేదు. అందుకని రాను రాను అందులో ప్రభుత్వం మనకి వ్యతిరేకం అయిపోయింది. అంటే నెహ్రూ వంశం యొక్క పాలనలో వారితో సహకరించినటువంటి ప్రాంతీయ పార్టీలతో, ఓట్ల కోసం పాట్లు పడేటువంటి ప్రాంతీయ పార్టీలతో ఈ నెహ్రూ వంశం ఇవన్నీ కలిసి హిందూ ధర్మం మీద దెబ్బతీస్తున్నాయి. మన దేవాలయాలు చూడండి, మసీదుల్ని పాలన ఎవరు చేస్తున్నారు? ముస్లిం సంస్థలు చేస్తున్నాయి. చర్చిల యొక్క పాలన ఎవరు చేస్తున్నారు? వారి సంస్థలే చేస్తున్నాయి. కానీ మన దేవాలయాలు ప్రభుత్వం కింద ఎందుకు ఉండాలి? ఇప్పుడు సిక్కులు 1930 దశకంలో యుద్ధం చేసి పోరాడి ఉద్యమాన్ని లేపి తమ గురుద్వారాలు అన్నింటినీ కూడా వాటి యొక్క అడ్మినిస్ట్రేషన్, మేనేజ్మెంటు వాళ్ళ చేతుల్లో తీసుకున్నారు. వాటిని ఏమంటాం? సిక్కు గురుద్వారా ప్రబంధక్ కమిటీ అంటాం. ప్రతి సిక్కు గురుద్వారాకి కూడా ఒక మేనేజ్మెంట్ కమిటీ ఉంటుంది. ఆ మేనేజ్మెంట్ దానికి సభ్యులు ఉంటారు. ఆ సభ్యుల దగ్గర నుంచి వచ్చిన ధనంతో ఆ ప్రార్థనాలయం నిర్వహించబడుతుంది. మరి మనకి లేదు. మనకి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అని ఆంధ్రప్రదేశ్లో టీటీడీ, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అని ఉన్నవి. వీటన్నిటికీ కూడా మంత్రి అంటే ప్రతి 5 ఏళ్లకి ప్రభుత్వం మారినప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటుందో ఆ పార్టీకి డబ్బులు ఇచ్చిన వాళ్ళని, మంత్రులుగా చేయబడలేకపోయిన వారిని, అటు వాళ్ళందరినీ కూడా ఆ పాలనా సంఘాల్లో మెంబర్లు, సదస్సులుగా చేర్చి ఆ దేవాలయం యొక్క ఆస్తులని, పాస్తులని వాటి యొక్క దుర్వినియోగం చేసుకుంటున్నారు. అంటే ఏంటి? అవన్నింటినీ కూడా రీహాబిలిటేషన్ సెంటర్స్, పాలిటీషియన్స్కి రీహాబిలిటేషన్ సెంటర్స్. ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం, క్రిస్టియన్ ముఖ్యమంత్రులు అయ్యారు. మరి ఆయనే ఒక డిస్క్రిషనరీ ఫండ్ అని ఒకటి ఉంటుంది. అది దానికి అధ్యక్షుడు అతని తన ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇవ్వచ్చు. ప్రతి రాష్ట్రంలో కూడా ఏ మతస్థుడైనా కూడా చీఫ్ మినిస్టర్ అవ్వచ్చు. కానీ ఆ రాష్ట్రంలో హైందవేతరులు చీఫ్ మినిస్టర్గా ఉండి మన దేవాలయాల మీద అజమాయిషీ చేయిస్తున్నారన్నమాట. దీని వలన ప్రభుత్వపరంగా ప్రజల్లో కూడా స్పృహ నశించడం వలన, తగ్గుతూ ఉండటం వలన ఒక దుస్థితికి, దీనస్థితికి హిందువులు వచ్చారు. దీని మీద మతం మార్పిడి కోసం ఎన్నో మోకలు విదేశాల నుంచి అమితమైనటువంటి డబ్బుని ఏ నిబంధనలకు కట్టుబడకుండా డబ్బు తీసుకువచ్చి ప్రతి గ్రామంలో 5 నుంచి 10 చర్చిలు వచ్చినాయి. ఎప్పటి నుంచో ఉన్నట్టు 2-3 దేవాలయాలు మాత్రమే ఉంటూ ఉన్నాయన్నమాట. ఈ విధంగా దాడి జరుగుతున్నది. కాబట్టి తెలుసుకోండి, లెగవండి, గుర్తించండి. జాగురో జాగురో అనేటువంటి సంస్థ రావాల్సిన అవసరం వచ్చిందనమాట అండి. సో మనం దీనికి ఎంత చేయవలసింది ఏంటంటే, ఎప్పటి నుంచో నేను చెప్తున్నాను, స్పృహని, నేను హిందువు అనే స్పృహని ఎలా పెంచగలుగుతాం? దానికి కాంగ్రిగేషనల్ ప్రేయర్
అంటే సామూహిక ప్రార్థన. వారానికి ఒకరోజు ఏ విధంగా అయితే ముస్లింలు క్రిస్టియన్లు వాళ్ళ ప్రార్థనలకు వెళ్ళి ఉత్తేజింపబడుతారో అదేవిధంగా మనం హిందువులందరూ కూడా ఉదాహరణకి ఆదివారం నాడు 11 గంటలకి తమ ఇష్టదేవత యొక్క దేవాలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామి, శివుడు, రాముడు, ఇంకెవరు అనమాట, లక్ష్మియో సరస్వతియో ఆ ఉపాసకులందరూ కూడా ఆ దేవాలయానికి వెళ్ళి ముందు ఒక ప్రవచనం వినాలి. ప్రవచనం ఏంటి? ఒక ధర్మాన్ని గురించి ఒక కథ రామాయణంలో నుంచో భారతంలో నుంచో భాగవతంలో నుంచో కాదు, ఎన్నో ఉన్నాయి మనకు ఉన్నాయి కాబట్టి అది ఒక ప్రవచనం వినాలి. ప్రవచనం తర్వాత సామూహిక ప్రార్థన చేయాలి. ముందు ప్రసంగం అంటే మన ధర్మం యొక్క దాని యొక్క అంగాలు ఏమిటి, ఏం చెబుతుంది మనం, దాని తర్వాత ప్రార్థన, మాకు ఉత్సాహాన్ని ఇవ్వండి, మాకు శక్తిని ఇవ్వండి అని ప్రార్థన చేస్తూ దాని తర్వాత ప్రసాదాన్ని స్వీకరించి బయటికి వెళ్ళి నేను హిందువుని, నా ఇంట్లో నేను కమవారిని, బ్రాహ్మణుని, క్షత్రియుని అని చెప్పుకోవచ్చు. కానీ ఇల్లు బయటికి వెళ్ళిన తర్వాత నేను హిందువుని అనేటువంటి స్పృహ రావాలి. ఇది తీసుకురావడానికి ఒకే ఒక మార్గం, ప్రభుత్వం మీద మనం దాడి చేయవలసిందే. మా దేవాలయాలు మాకు అప్పచెప్పండి, మేము ఎటువంటి సంస్థలని నిర్మాణం చేసుకుంటామో అది మాకు వదిలేయండి. మాలో ఎంతోమంది మేధావులు ఉన్నారు, మీరు కమిటీని వేసి మేము ఫలానా సంవత్సరం నుంచి మీ దేవాలయాలు మీకు అప్పచెప్తామని ఒక ప్రకటన చేయండి. ప్రకటన చేసి ఓ హిందూ మేధావులారా, హిందువులారా, మీరు మాకు సూచనలు ఇవ్వండి, ఇటువంటి చట్టాన్ని తీసుకురావాలి, మీరు ఏ సంఘాలని సమాజాన్ని స్థాపించుకుంటారు వీటి యొక్క పాలన కోసం అనేది వాళ్ళు కనుక ఒక ప్రకటన చేసినట్టయితే ఆ ప్రకటన ప్రకారం హిందువులంతా కూడా జాగరూకులయ్యి వాళ్ళలో ఉన్నటువంటి మేధావులు అందరూ కూడా కలిసి ఒక చట్టాన్ని ఒక ప్రారూపం తీసుకురావాలి, డ్రాఫ్ట్ తీసుకురావాలి. దాని తర్వాత చట్టం చేసిన తర్వాత ఆ సమాజాలకి ఈ దేవాలయాల యొక్క యాజమాన్యాన్ని అప్పచెప్పేసేయాలి. అప్పుడే మనం సంఘటన ఏ విధంగా అయితే క్రైస్తవులు, ముస్లింలు, ఇతర మతస్థులు, సిక్కులు సంఘటితమయ్యారో వారి ప్రార్థనాలయాల్ని ఏ విధంగా పాలించుకుంటున్నారో అదేవిధంగా హిందువులు మనకి అపారమైనటువంటి ఆస్తులు ఉన్నాయి. కానీ కొన్ని దురాక్రమణకు గురి అవుతూ ఉన్నాయి. సొమ్ముని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుంది, ఇతర పనుల కోసం కార్యక్రమాల కోసం కూడా ఉపయోగిస్తున్నారు. అలా కాకుండా ఉండాలంటే మనం ముందు హిందూ జాగరూకతను ఎలా తీసుకురావాలి. చూడండి, రేడియోలో చెప్తారో చెప్పరు, పాఠ్యపుస్తకాల్లో ఉన్నాయా తీసి పారేశారు, సెక్యులరిజం అని చెప్పేసి. అందుకని మీరు ఇందాక చెప్పినట్లుగా మనకి సామూహిక ప్రార్థనతో ప్రారంభం అవ్వాలి. అది ఒక రోజున మనం పెద్దలు నిర్ణయించిన రోజున అందరికీ సెలవు ఆదివారం నాడు ప్రపంచం అంతా ఉంటుంది కాబట్టి ఆదివారం నాడు 11 గంటలకో లేకపోతే సాయంకాలం 5 గంటలకో మీ యొక్క ఇష్టదేవత యొక్క దేవాలయానికి వెళ్ళి ముందు ప్రసంగం విని దాని తర్వాత ప్రార్థన చేసి ప్రసాదం స్వీకరించి బయటకు వచ్చి మేము హిందువులము అని చెప్పుకోవాలి. ఈ విధంగానే ఈ జాగరూకతను తీసుకురావాలి. ఈ జాగరూకత వచ్చిన తర్వాత ఈ పద్ధతి అమలులో పెట్టిన తర్వాత మనం ప్రభుత్వాన్ని చూడదు. ఏ విధంగా అయితే మీరు మసీదులని చర్చల్ని వదిలిపెట్టేశారో మా దేవాలయానికి అప్పచెప్పేసేయండి అని చేయాలి. అంటే ఆలయాలలో మీరు చెప్తుంది ఏంటంటే ప్రధానంగా ఆలయాలలో జనం అంటే మన హిందువులు జాగృతమయ్యి ఏదైనా ఒక రోజు నిర్దిష్టంగా అది ఆదివారం అయ్యి ఉండాలి. మొదటికి ఇంతకుముందు ఆదివారంతోనే కదండి ప్రతిదీ కూడా మనకి ఎప్పుడో సెలవు దినం కాదు. అంటే మనం ప్రభుత్వం యొక్క సెలవులు, ఆఫీసుల యొక్క సెలవులు ఆదివారం నాడు ఉన్నాయి కాబట్టి మనం ఆదివారాన్ని స్వీకరిద్దాం అనమాట. ఆదివారం మన హిందువులకు కూడా ఆదివారం చాలా ప్రత్యేకంగా దానికి ఒక ఎంతో మహత్వపూర్వమైన ఒక ఆ రోజుకి ఉంది కాబట్టి మీరు అన్నట్టుగా మీరు సూచించిన విధంగా ఆదివారం పూట హిందువులందరూ కూడా సంఘటితమయ్యి తమ ఇష్టదేవత యొక్క దేవాలయానికి వెళ్ళి అక్కడ ఆ సంఘటిత అంటారు సంఘే శక్తి కలియుగి అన్నట్టుగా. కాబట్టి ఆ సంఘటిత శక్తితో హిందువులందరూ వాళ్ళ ఇష్టదైవాన్ని అక్కడికి వచ్చి మీరు గడప లోపల ఏ కులమైనా ఉండొచ్చు, గడప దాటితే మాత్రం మనం హిందువులం అనే ఒక నినాదం ఆలయంలో స్పృహని ఆలయంలో నుంచి తీసుకురావాలి. అద్భుతం సార్. మన అర్చకులు ఎంతోమంది ఉన్నారని చెప్పాను కదా, ఒక తెలంగాణ 14. అవునండి. ఆ అర్చకులు సంస్కృతంలో మంత్రాలు చదువుతున్నారే కానీ అర్థం వాళ్ళకి తెలుస్తుందా? లేదు. మనం ఎక్కడన్నా పూజ కోసం వెళ్ళినట్టయితే ఆయన మంత్రం చదువుతుంటే ఏం చదివాడో మనకు అర్థమవుతుందా? లేదు. కాబట్టి ఆ వ్యవస్థ కూడా మార్చాలి. ఏ విధంగా అయితే ఇమాము
పాస్టరు వారి పవిత్ర గ్రంథాలను చదువుకుని దాన్ని ఇంటర్ప్రిట్ చేయగలుగుతున్నారో అదేవిధంగా మన అర్చకులను కూడా భగవద్గీతను గురించో లేకపోతే నారాయణుని గురించో లేకపోతే లక్ష్మి గురించో సరస్వతిని గురించో అన్ని చెప్పగలిగినటువంటి వాగ్దాటిని కూడా వాళ్ళు తయారు చేయాలన్నమాట అండి. ఇప్పుడున్న వాళ్ళని ట్రైనింగ్ చేయలేకపోతే కొత్త వాళ్ళని నియమించుకుందాం, తయారు చేద్దాం. ఏ విధంగా అయితే పాస్టర్లు తయారవుతున్నారో, ఇమాములు తయారవుతున్నారో అదేవిధంగా మనకి అర్చకులు కాకుండా అర్చకులు ఉంటే ఉండొచ్చు, కానీ ప్రబోధకులు కావాలి. ప్రబోధకులు కావాలి. ఓకే, టు ఇంటర్ప్రిట్ ఏదైతే మన మంత్రాల్లో ఉన్న సారం అంతా కూడా మన హిందూ భక్తులకు చెప్పే విధంగా వాళ్ళు దాన్ని చెప్పగలగాలి. బాగుంటుంది, ఇది అద్భుతమైన సజెషన్ సార్. సార్ ఇంకొకటి ఇక్కడ ఏంటంటే మీరు ఇందాక అన్నట్టుగానే అటు చర్చలు కావచ్చు, మసీదులు కావచ్చు, వీటివన్నీ కూడా వాళ్ళ సెల్ఫ్ రెగ్యులేషన్తో అవి నడుస్తున్నాయి. ఆ డబ్బు సంబంధించి కూడా ఎవరూ కూడా అడగట్లేదు. కానీ మన దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి వచ్చే ఆదాయం మాత్రం ప్రభుత్వాలు ఏ మాత్రం కూడా ఎటువంటి ఇది లేకుండా కూడా చక్కగా వాళ్ళ డబ్బుని వినియోగించుకుంటున్నారు. మీరు ఇందాక అన్నట్టుగా టీటీడీ నుంచి కావచ్చు, లేకపోతే మనకి ధర్మాదాయ దేవాదాయ శాఖ నుంచి కావచ్చు, వచ్చి చాలా నిధులు అనేక గుళ్ళల్లో కోట్ల రూపాయల ఆదాయం. ఈ శాఖల్లో హైందవేతరులు ఉన్నారు. ఇదేమిటి అంటే సెక్యులర్ గవర్నమెంట్ అలా ఉండొచ్చునా సార్? ఉండకూడదు, కానీ చేస్తున్నారు. చివరికి మన తిరుమలలో ఒక జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, లేడీ ఆఫీసరు, షీఈ్ ఏ క్రిస్టియన్. మన దేవాలయాన్ని మన కారును ఉపయోగించుకొని ప్రతి ఆదివారం అక్కడ చర్చికి వెళ్ళి వస్తుంటే, ఇదేమిటి నువ్వు క్రిస్టియన్ కదా, టీటీడీ ఎలా పనిచేస్తున్నావు అంటే, అవును గవర్నమెంట్ కింద ఉంది, గవర్నమెంట్ సెక్యులరు కాబట్టి సెక్యులర్ గవర్నమెంటు ముస్లింలని అపాయింట్ చేయొచ్చు, క్రిస్టియన్ అపాయింట్ చేయొచ్చు, ఎవరినైనా అపాయింట్ చేయొచ్చు అని బాటంగా చెప్పగలిగింది. అంటే సార్ ఇంత దుర్మార్గంగా, చాలా బహిర్గతంగా ఇంత దుర్మార్గంగా హైందవ సంస్కృతి మీద దాడి జరుగుతుందా అని అనుకోవాలి మనం. మరి ఇలాంటి దాన్ని ఎందుకు అంటే ప్రభుత్వాలు, మిగతా వాళ్ళు కానివ్వండి, ఈ దేశంలో ఉన్న అధిక సంఖ్యలో ఉన్న హిందువులుగా లేకపోతే మేధావి వర్గం, ఎవరైతే హిందువులో ఉన్న మేధావి వర్గం ఎందుకు దీన్ని ఒక ముక్త కంఠంతో దీన్ని ఖండించలేకపోతున్నారు? మేధావి వర్గం అన్నారు కదా మీరు. తిరుమల బాలాజీ అంటే వెంకటేశ్వర స్వామికి సుప్రీంకోర్టులో నుంచి రాని జడ్జి లేడు. ప్రతి సోమవారం నాడు మనకి పేపర్లో వస్తుందన్నమాట అండి, ఫలానా జడ్జి గారు, ఫలానా హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ గారు తిరుపతి దేవాలయానికి వెళ్ళి బ్రేక్ దర్శనం చేసుకుని వేసాను, ఫోటో గిటో అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ లెక్క అంతా కూడా నేను ప్రతిదాన్ని రికార్డ్ చేస్తున్నా. ఏ హైకోర్టు నుంచి, ఏ సుప్రీంకోర్టు నుంచి ఏ జడ్జి అక్కడికి సపరివారంగా వెళ్ళాడు, ఏ దేవాలయానికి వెళ్ళాడు. కొంతమంది కుర్మ సింహాచలానికి వెళ్తున్నారు, కొంతమంది ఇంకో చోటుకి వెళ్తున్నారు. ఇవంతా కూడా చిట్ట తయారు చేశాను. వెంటనే ఒక ఉత్తరం రాస్తున్నాను, అయ్యా జడ్జి గారు, మీరు ఎన్నో విషయాల్లో సోమోటోగా ఎవరు కంప్లైంట్ చేయకుండానే కొన్ని విషయాల గురించి మీరు ఎంక్వైరీ చేస్తున్నారు, న్యాయం చేస్తున్నారు. మీరు దేవాలయంలోకి వెళ్ళారు, వెంకటేశ్వరుని పూజించారు, క్యూని బ్రేక్ చేశారు, అందులో నుంచి వెళ్ళారు మీ సపరివారంగా, మీ ఫోటోలు గిటోలు అన్నీ వచ్చి చూసాం, సంతోషించాం. మరి మీరు అక్కడితో ఎందుకు ఆపుతున్నారు? మీరు సోమోటోగా అరే ఈ దేవాలయం ప్రభుత్వం అధీనంలో ఎందుకు ఉందని మీరు అడగటం లేదు. అద్భుతం, అవును. కానీ ఇంతవరకు దాదాపు 85 జడ్జీలకి సుప్రీంకోర్టు, తెలంగాణ హైకోర్టు, ఈ హైకోర్టు అన్ని చోట్ల అందరికీ రాస్తున్నారు. నిన్న ఎవరు రెస్పాన్సిబుల్ లేదు సార్, ఎవరు అనమాట అండి. ఎందుకంటారు? ఎందుకే ఉందంటారు? ఎందుచేతనంటారు? కడమ హిందువులంతా కూడాను ముఖ్యమంత్రులు ఎందుకు మాట్లాడటం లేదు, ఆ పార్టీ యొక్క ఎవరైతే మంత్రిగా లేకపోయాడో, ఎవడైతే నిరుద్యోగంగా ఉన్నాడో, ఎవడైతే డబ్బు ఇచ్చాడో గెలవటానికి వాళ్ళని మెంబర్గా వేస్తున్నారు. అటువంటి దిగజారుడుతనం ఉన్నటువంటి రాజకీయ నాయకులు మనకి న్యాయం చేస్తారా? చేయరు, ముమ్మాటికి చేయరు. అందుకని మనం ఏం చేయాలన్నమాట, విజృంభించాలి. మనం జాగోరే ముందు జాగ్రత్త, ఐ యామ్ ఏ హిందూ అనేటువంటి స్పృహ రావాలి. ఎక్కడి నుంచి రావాలి? ముందు తల్లి దగ్గర నుంచి రావాలి. ప్రథమ గురువు ఎవరంటే అమ్మ. హిరణ్యకశిపుడికి లీలావతి అంటే ప్రహ్లాదుడికి అన్నమాట. ధ్రువునికి ఎలా వచ్చింది? ఆ విధంగా చిన్నతనంలో నుంచే కూడాను తల్లి పూజ చేసుకుంటాం. ప్రతి ఇంటి హిందూ స్త్రీలు పూజ చేస్తున్నాం. స్పృహతో చేస్తున్నారా లేదో తెలియదు, కానీ పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకుని ఇది అని చెప్తే అంత అద్భుతంగా ఉంటుంది. అది చేయడానికి మాకు అవకాశం టైం లేదు,
ఫ్యామిలీలు, ఉద్యోగాలు చేసుకోవాలి అని చేస్తున్నారు. ఈ రెండు కూడా నిర్వహించాల్సిన అవసరం ఉన్నది. ముందు మన హైందవ స్త్రీలు, ఎందుకంటే గృహ నిర్వాహకత్వం అంతా కూడా వాళ్ళ మీద ఆధారపడి ఉంది. మాతృశక్తుల మీద ప్రథమ గురువు ఎవరంటే తల్లి అని అనమాట అండి. వారు శ్రద్ధ తీసుకుని పిల్లల్ని చిన్నప్పటి నుంచి కూడా దైవభక్తి, సామాజిక స్పృహ, ధర్మం యొక్క నిరతి ఇవన్నీ కూడా నేర్పాలి. ఇంటి నుంచి మొదలవ్వాలంటే ఇంటి నుంచి మొదలవ్వాలి. ప్రశ్నించే తత్వము, అర్థం చేసుకునే తత్వము, సనాతనం అంటే అనేది కూడా తల్లే నేర్పాలి, ఆ మాతృశక్తే నేర్పాలి అంటున్నారు మీరు. ఒక విషయం చెప్తాను. నా ఇంటి పేరు త్రిపురనేని. త్రిపురనేని రామస్వామి చౌదరి గారు అని ఒక సంఘ సంస్కర్త, కవిరాజు ఉండేవారు. ఆయన మా అందరికీ కూడా నేర్పింది ఏమిటంటే జీవితాంతం వరకు కూడా ఎందుకు అని అడుగు, ఎందుకు అని నేర్పారనమాట అండి. ప్రతిదాని గురించి కూడా తెలుసుకో, ప్రశ్నించాలి. ఆ జిజ్ఞాస అనేది ఉండాలి. అది ఎక్కడి నుంచి రావాలి? ఇంటికాడి నుంచి రావాలన్నమాట. ఎక్కడి నుంచి వస్తుందన్నమాట అండి. మనం పుస్తకం చూసినప్పుడు తల్లి నిన్ను తలంచే పుస్తకము చేతన్భూని నీ నా ఒళ్ళమ్మ అని సరస్వతి ప్రార్థన చేస్తున్నామా? నాకు 94 ఏడుపుడు, ఇంకా 2-3 నెలలు 94 నిండిపోతాయి అనమాట. అయినప్పుడు కూడా ఇవన్నీ ఎందుకు గుర్తొస్తాయని చిన్నప్పుడు చెప్తున్నారు. ఇంకా మరొక విశేషం ఏంటంటే ఆ త్రిపురనేని రామస్వామి చౌదరి గారి గురించి చెప్పాను కదా. మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆయన తెనాల్లో ఉండేవారు. మా పిల్లలందరినీ కూడా మా ఇంటికాడ సమీకరించి మనమంతా కూడా బ్రాహ్మణులు అవ్వాలి అని చెప్పాడు. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానం, మహాజ్ఞాని సంపాదించుకున్నవాడు బ్రాహ్మణులు. బ్రాహ్మణులు అయ్యేటువంటి హక్కు ప్రతి వాళ్ళకే ఉన్నది. ఎలా వస్తుంది? విద్య ద్వారా వస్తుంది, పాండిత్యం ద్వారా వస్తుంది అని చిన్నప్పుడు ఆ బీజం వేశారు. ఎందుకు అని అడగటం, సుమతి శతకము, యమన శతకము, దాశరథి శతకం వీటన్నింటినీ కూడా నేనే వరకు చెప్తున్నాను అనమాటండి. ఒకప్పుడు హైందవ ధర్మాన్ని చాలా సమర్థించి ఇన్ని పుస్తకాలు రాసినటువంటి అరుణ్ శౌరి గారు ఇప్పుడు సావర్కర్ మీద యుద్ధం చేస్తున్నాడు. సావర్కర్ గారి మీద ఇంతలావు పుస్తకం రాశాడు. మరి ఎందుకు రాశాడంటే అతనికి ఉద్యోగం లేదు. అదివరకు మంత్రిగా ఉండేవాడు బీజేపీ గవర్నమెంట్లో, ఆయన మంత్రి పదవి ఇవ్వలేదు. అందుకని కూలిమి గల దినములలో ఏ నేరాలు కనిపించలేదండి. మరి ఆ కూలిమి విరసంబైనప్పుడు వికటించింది. అలా జరుగుతూ ఉందన్నమాట అండి. అందుకని అసలు జిజ్ఞాస అనేది ఉండాలి, ఎందుకనే ప్రశ్న ఉండాలి అనమాట. కోహం కస్వం కో అహం, నేను ఎవరిని, ఎందుకు పుట్టాను, నా యొక్క గమ్యం ఏంటి అని ప్రతిరోజు మీరు కనుక ఆలోచించుకున్నట్టయితే ఎన్నో తప్పుల నుంచి మనం తప్పుకోగలుగుతాం అనమాట అండి. ఖచ్చితంగా ఖచ్చితంగా. ఏ ధర్మంలోనూ కూడా ఏ మతంలోనూ కూడా లేనటువంటి ఒక విశిష్టత హిందూ ధర్మంలో ఉన్నది. కాలం అనగా నడుచు గట్టిగా, కాలాన్ని బట్టి ధర్మం మారుతుంది అని ప్రశ్నించేటువంటి హక్కును మనకి ఇచ్చాడు మన ధర్మం. ఖురాన్లో చెప్పిన దాన్ని ఉల్లంఘించడానికి వీల్లేదు, బైబిల్లో చెప్పిన దాన్ని ఉల్లంఘించడానికి వీల్లేదు. కానీ భగవద్గీత ఏం చెప్పింది, చివరికి ఏం చెప్పాడు, ఎన్నో ప్రశ్న జవాబులు చెప్పిన తర్వాత ఇచితే జ్ఞానం ఆఖ్యాతం గుహ్యాత్ గుహ్యతరమయ విమృశ్య ఏతద్ అశేషేణ యథేచ్ఛసి తథా గురు. నీ జ్ఞానాన్ని ఇచ్చాను, ఈ జ్ఞానం యొక్క దృష్టిలో నీ ఇష్టం వచ్చినట్టు ఆలోచించుకొని యథేచ్ఛసి ఏ విధంగా నువ్వు కోరుకుంటున్నావో తథా కురు. ఎందుకంటే నీ కర్మకు నువ్వు కర్తవు, నీవే బాధ్యుడవు, నేను కాదు. నీకు జ్ఞానాన్ని ఇచ్చాను, ఈ జ్ఞానాన్ని సముపార్జించుకున్న తర్వాత నువ్వు ప్రతి విషయంలో కూడా విశ్లేషించి ఏది ఉచితం అనుకుంటున్నావో ఆ ఉచితాన్ని చెయ్యి అనేటువంటి స్వాతంత్ర్యాన్ని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత ద్వారా మనందరికీ కూడా ఉద్బోధించాడు. అటువంటి స్వాతంత్రం, వ్యక్తి స్వాతంత్రం, ప్రతి వ్యక్తికి స్వాతంత్రాన్ని ఇచ్చాడు. అది ఎక్కడైనా ఉందా? బైబిల్లో లేదు, ఖురాన్లో లేదు, ఇంగించుట్లో కూడా లేదు అనమాట అండి. అటువంటి ఇది సర్వజనీనం సర్వకాలీనము. ప్రతి వ్యక్తిని అహం బ్రహ్మాస్మి అన్నాడు శంకరుడు, నేనే దేవుడు అన్నాడు అనమాట అండి. ఆ దైవత్వాన్ని ఎలా వస్తుందనమాట అండి, ఆలోచించుకుంటే వస్తుంది, పఠనం చేస్తే వస్తుంది అనమాట అండి. నేను ఎవరిని, ఎందుకు పుట్టాను, ఎక్కడికి వెళ్తాను, ఏం చేయాలి, నా సమాజంలో నా బాధ్యత ఏంటి అంటే ఆలోచించుకున్నట్టయితే ఎన్నో తప్పుల నుంచి, ఎన్నో బాధల నుంచి నువ్వు తప్పుకోగలుగుతావు అనమాట. అది మన ధర్మం యొక్క సందేశం.
ప్రతి వ్యక్తికి స్వతంత్రం. అహం, నువ్వు దేవుడు రా, దేవాంశ సంభూతుడు. ఆ దైవత్వాన్ని గుర్తించుకో. ఎలా గుర్తించుకుంటావు? ప్రశ్నల ద్వారా. ప్రశ్నే సేవయ ఉపదేశం జితే జ్ఞానం జ్ఞానినక తత్వదర్శిన. గురువుల దగ్గరికి వెళ్ళు. సరి అయినటువంటి గురువును సంపాదించుకో. అందుకనే పెద్ద పెద్ద ఆలోచనాపరులు అంతా కూడా హిమాలయంలోకి వెళ్ళి ఏ గురువును ఆశ్రయించి వాడు స్ఫూర్తి పొందుతాడు. ప్రజెంట్ ఉన్న కాలమాన పరిస్థితుల్లో ఇప్పుడున్న ఈ జనరేషన్ తమ విద్య నేర్పించే గురువుల్ని గౌరవించలేకపోతున్నారు. ఇప్పుడు మీరు ప్రస్తావించారు, జీవిత సత్యాన్ని తెలుసుకోవడానికి ఒక అన్వేషణతో అనేక మహాత్ములు హిమాలయాల వరకు వెళ్ళారు, గురువుల్ని ఆశ్రయించారు, వాళ్ళ జీవితానికి అర్థం పరమార్థం సాధించారు అని. మరి ఈ తరం పిల్లలకు ఎంతసేపు యంత్రాలతో గడిపే సమయమే తప్ప యాంత్రికంగా మారిపోయిన వ్యవస్థ మనం చూస్తున్నాం. మీరు అనేక ఎస్పెషలీ ప్రసార మాధ్యమాల్లో మీరు చేసిన కృషి ఎంతో గణనీయమైనది. అలా మీరు ఒక రెవల్యూషనరీ ఇది క్రియేట్ చేశారు. అలాంటిది ఈరోజు ఈ ప్రపంచం అంతా కూడా పూర్తిగా ఒక సమాచారాన్ని కూడా దుర్వినియోగపరిచే విధంగా ఈరోజు వాళ్ళు వాడుతున్నారు. వీళ్ళు ఒక ఉచ్చులోకి వెళ్ళిపోతున్నారు, విచ్ఛిన్నమైపోతున్నారు. ఆలోచన శక్తి తగ్గిపోతుంది, సంస్కృతి పట్ల ఆపేక్ష లేదు, ఇంట్లో పెద్దవాళ్ళ పట్ల ప్రేమ లేదు, బంధం లేదు, బాంధవ్యం లేదు, ఇంకా ఆలయాలు, సంస్కృతి, దేశం అంటే వాళ్ళకి తెలియదు. అలాంటి నేపథ్యంలో ఈ తరం వాళ్ళు, అంటే ఇప్పుడు మనకు దాదాపు మన భారతదేశంలో 40% యువశక్తి ఉంది అంటారు. మరి వీళ్ళు గనక విచ్ఛిన్నం అయిపోతే, వీళ్ళు బానిసలు అయిపోతే, యంత్రాలుగా మారిపోతే అసలు సంస్కృతి, సాంప్రదాయం, అలాగే ఒక ఎథికల్ పోలీసింగ్, ఒక మోరల్ పోలీసింగ్ లేకుండా, విచక్షణ లేకుండా వారి ప్రవర్తన వాళ్ళు మార్చుకోకపోతే ఎటువంటి దుస్థితిలోకి వెళ్ళిపోతామంటారు? మీరు ఇక్కడ 3 ఫోటోలు చూస్తారు, ముగ్గురు యొక్క ఫోటోలు. ఆ ముగ్గురు మా టీచర్స్. మేము గుడివాడ హై స్కూల్లో ఉన్నప్పుడు నిడమర్తి సత్యనారాయణమూర్తి గారు అని చెప్పి చూసారు, కాలు మీద కాలు కూర్చొని పంచె కట్టుకొని ఆయన మాకు టీచర్ అనమాట అండి. ఆయన 40 నిమిషాల పీరియడ్లో 20 నిమిషాలు మాత్రమే పాఠ్యాంశం చెప్పేవారు, 20 నిమిషాలు మాత్రం మనిషిగా ఎలా ఎదగాలి అని చెప్పేవారు. ఇంకొక విశేషం చెప్తాను. ఆయన యొక్క గొప్పతనం ఏంటంటే, నేను అంగళూరు మాది, మా తండ్రి గారి వ్యవసాయం. అంగళూరు నుంచి గుడివాడ 6 కిలోమీటర్లు నడిచి వెళ్ళి వచ్చేవాడిని, లేకపోతే సైకిల్ మీద వెళ్ళి వచ్చేవాడిని అనమాట అండి. ఎవరో చెప్పారు, గుడివాడలో ఉన్నవాళ్ళు ఆయన సెక్షన్లో మిమ్మల్ని వేశారు, నువ్వు ఎప్పుడు ఫస్ట్ వస్తున్నావు, ఆయన సెక్షన్లో వేశారు కాబట్టి నువ్వు తప్పుతావు అన్నారు. ఆ మాట విన్నాను. ఆ మాట విని హెడ్ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళా, శేషాచార్యులు గారి దగ్గరికి అని. సార్, నేను ఆయన సెక్షన్లో వేశారు, నేను ఆయన దగ్గర ఉండను, అందరూ చెప్తున్నారు, ఆయన పాఠాలు చెప్పడం ఏదో చెబుతాడంట, నేను తప్పుతానంట, కాబట్టి నన్ను వేరే సెక్షన్లో వేయమన్నాడు. అవునా, అక్కడ వెళ్ళు, ఒక్క క్లాసు విను, దాని తర్వాత దగ్గరకు వచ్చి నువ్వు ఏమో అడిగితే నేను చేస్తానన్నాడు. వెళ్ళాను, ఫస్ట్ అవర్ విన్నాను. ఆయన అవగానే పరిగెత్తుకుంటూ శేషాచార్యులు గారి దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఎక్కడికి వెళ్ళినా ఆయన దగ్గరే ఉంటానన్నాడు. అద్భుతం. ఎందుకు అన్నాడు. సార్, ఎలా నవ్వాలో చెప్పారు, క్లాస్లో ఎలా రావాలో చెప్పారు, ఎలా దగ్గాలో చెప్పారు, ఎలా కూర్చోవాలో చెప్పేవారు, ఎలా నిష్క్రమించాలో చెప్పేవారు. ముందు అవి ఇంపార్టెంట్, అవి చెప్తున్నారనమాట అండి. అందుకే నేను ఆయన సెక్షన్లోనే ఉంటాను. సరే అన్నాడు అనమాట అండి. నేను గుడివాడ హై స్కూల్లో ఫస్ట్ వచ్చాను. 40 నిమిషాల పీరియడ్లు 20 నిమిషాలు మాత్రం పాఠ్యాంశం చెప్పి, 20 నిమిషాలు కూడా మానవుడిగా ఎలా ఎదుగుతావు అని చెప్పేవారు అనమాట అండి. ఇతరులతో ఎలా సంభాషిస్తావు, కలిసిమెలిసి ఎలా ఉంటావు, అన్నీ ఎక్కడ ఉపమానాలు ఎక్కడి నుంచి, రామాయణంలో నుంచి, మహాభారతంలో నుంచి. గురువు జిజ్ఞాసను రేకెత్తించాలి. అటువంటిది లేకపోవడం వలన మన విద్యా విధానం నాశనం అయిపోయింది. పరీక్షలకు ప్రాధాన్యం ఇస్తున్నామే కానీ జ్ఞానానికి ఇవ్వటం లేదనమాట అండి. ఇది భగవద్గీత ఏం చెప్పారు, ఇతితే జ్ఞానం ఆఖ్యాతం అంటే ఏమన్నమాట, ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. బాగా తెలిసిన వాళ్ళంతా కూడాను ఏ విధంగా ఆ జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని ఎలా ఇతరులకు ఆపాదిస్తారు అంటే ప్రణిపాతేన సరెండర్, పరిప్రశ్నేన ప్రశ్నలు అడుగుతుంటారు, సేవయ గురువుకు శిష్యూష చేసి నేర్చుకుంటారనమాట అండి. ఇప్పుడు ఆ గురు శిష్య సంబంధాలు తెగిపోయినాయి. ఎవరు పడితే వారు టీచర్లు,
ఎవరు పడితే వాళ్ళు టీచర్లు. టీచర్ అంటే ఉద్యోగం అంట. మరి టీచర్ ఏంటి? గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర అంత గౌరవం ఇచ్చి ఆయనకి అంత శక్తిని ఆపాదించిన వాళ్ళం ఎవరు పడితే వాళ్ళు టీచర్ అయిపోతే ఎట్లా అవుతుంది? అందుకని ముందు మన విద్యా విధానంలో ఇవన్నీ కూడా ఎందుకు వచ్చిందంటే ఈ నెహ్రూ వంశం యొక్క పాలనలో ధర్మజ్ఞాని జరిగిపోయింది అనమాట. మహానాశనం అయిపోయింది అనమాట. ఇప్పుడు డాక్టర్ అంబేద్కర్ గారు ఏమన్నారు? అందరికీ విద్యలోనే అన్ని బంధాల నుంచి నువ్వు బయటికి వస్తావని చెప్పారనమాట అండి. ఆయన ఎంత అవమానించారు? బయట కూర్చోబెట్టారు. క్లాసులోకి వెళ్తా అంటే నువ్వు అందరితో కూర్చుంటానికి లేదు. అటువంటి వివక్షతకు గురైనటువంటి అంబేద్కర్ గారు ఏమన్నారు? అందరికీ విద్య ఉన్నట్టయితే విద్య ద్వారా దరిద్రాల నుంచి విముక్తి పొందుతామని చెప్పారనమాట అండి. అందుకనే మన సంవిధానంలో, కాన్స్టిట్యూషన్లో 10 సంవత్సరాల లోపల అందరికీ విద్య నేర్పాలని చెప్పి ఒక నియమం ఉందన్నమాట అండి. కానీ దాన్ని నెగ్లెక్ట్ చేసి పారేసేసాం. ఈ విధంగా అసలైనటువంటి విద్య గడిపేటువంటి టీచర్స్ని డివాల్యూ చేయటం వలన ఎవరు పడితే వారికి ఉద్యోగాలు టీచర్ బతుకు ఏ విధంగా కూడా బ్రతకలేకపోతే టీచర్ అవ్వడానికి కొంత సామెత ఉండేది అనమాట. అలా ఉండటం వలన విద్యా విధానం నాశనం అయిపోయి ధర్మజ్ఞానం జరుగుతుంది. అందుకనే దేవాలయాలను ఎవరో పట్టించుకునే వాళ్ళు కానీ ఈ అవస్థ ఎందుకు వచ్చింది, దీన్ని ఏ విధంగా మనం సరి చేయగలం అని ఆలోచించేవాడు తక్కువైపోవటం వలన, కొంతమంది మాత్రమే ఉండటం వలన జాగోరి అనేటువంటి ఉద్యమం రావాల్సి వచ్చింది అన్నమాట. సార్ ఇంకొకటి పాఠ్యపుస్తకాలు మరి ఒక విషయం చెప్తాను. ఇప్పుడు చర్చి కానీ మసీదు కానీ అవి ప్రార్థనాలయాలు, అవి కేవలం ప్రార్థనాలయాలు. కానీ మనం దేవుణ్ణి పెట్టిన తర్వాత అతను ప్రాణ ప్రతిష్ఠ చేస్తాం. హీజ్ ఏ పర్సన్, అది దేవుడు అనేది. ఇది మన లాయే కాదనమాట అండి. మనం బ్రిటిష్ వాళ్ళు పాలించారా? అక్కడ పెద్ద కోర్టు ఉండేది అనమాట అండి. వాళ్ళే చెప్పారనమాట ఏమని, హిందువుల యొక్క కాన్సెప్ట్లో దేవుడు ఒక వ్యక్తి, ప్రాణప్రతిష్ఠ చేశారంటే హీజ్ ఏ వ్యక్తి, హీజ్ ఏ పర్సన్, హీ కెన్ ఓన్ ప్రాపర్టీ, హీ కెన్ సూ అదర్స్ అని చెప్పారనమాట అండి. అవునండి. హౌస్ ఆఫ్ లార్డ్స్లో అది తీర్పు. సార్ ఇంకొకటి, ఒక నెగటివ్ నరేటివ్స్ అనేది మన మనసుల్లో కూర్చోపెట్టేస్తున్నారు. అవును, నరేటివ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కళ్ళ ముందు మేము చూస్తున్నది, మన భాగ్యనగరానికి వెళ్తే అక్కడ ఆలయాల గురించి ప్రసక్తి తీసినా కూడా అధికారులతో సహా, యంత్రాంగంతో సహా ఎందుకండి మాట్లాడతారు? ఇది కమ్యూనల్ అయిపోతుంది. ఇది చాలా సెన్సిటివ్ ఏరియా. సార్ ఇక్కడ ఏంటంటే అధిక సంఖ్యలో హిందువులు ఉన్న చోట మిగతా మతస్థులు హాయిగా వాళ్ళ ప్రార్థనా స్థలాలకు వెళ్తున్నారు. అక్కడ తక్కువ సంఖ్యలో ఉన్నాం అనుకోండి. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు సెక్యులర్ స్పిరిట్ అందరికీ సమానంగా ఉండాలి కదా. మరి మనం తక్కువ సంఖ్యలో ఉన్న చోట మన ఆలయాలకి మనం ఎందుకు వెళ్ళలేకపోతున్నాము? వెళితే అధికారులే ఈ బూచిని చూపిస్తున్నారు. ఇది కమ్యూనల్, ఇది సెన్సిటివ్ అంటే వాళ్ళకి పక్కన వాళ్ళకి అనుకూలంగా మనం ఉండాల్సిన దుస్థితిలో ఉన్నామంటారు. ఎప్పుడు వచ్చింది? స్వాతంత్రం తర్వాత వచ్చింది. అవును సార్. చూడండి, వివేకానందుడు కానీ, లాలా లజపతి రాయ్ గారు కానీ, మదన్మోహన్ మాలవ్య కానీ, తిలక్ గారు కానీ, వీటన్నింటి కూడా వీళ్ళంతా కూడాను ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళకి స్ఫూర్తి ధర్మం నుంచి స్ఫూర్తి వచ్చింది. తిలక్ గారు చక్రీ వ్యాఖ్యాన్ అంటే రౌండ్ టేబుల్ పెట్టేసేసి గణపతి ఉత్సవాన్ని సామూహికంగా చేసి సామూహిక బాధ్యతని స్పృహను కల్పించారు. అదేవిధంగా బెంగాల్లో దుర్గా పూజ అని సర్వజనీన దుర్గా పూజ ఇంట్లో చేసుకోవటం కాదు, అందరూ కలిసి చేసుకోవాలని. అది స్వాతంత్రం రాకముందు ఇంటువంటి స్ఫూర్తి ఉండి దాని తర్వాత నాశనం ఎందుకైపోయింది? ప్రభుత్వం నెహ్రూ వంశంలోకి వెళ్ళటం వలన, వాళ్ళ చేతుల్లోకి వెళ్ళటం వలన రాను అందరూ కూడా దిగజారిపోయి హిందువులు పేరు పెట్టుకున్నప్పటికీ కూడాను చూసారా మన రాష్ట్రాల్లో ప్రభుత్వం మీ దగ్గర నా దగ్గర నుంచి వసూలు చేసిన సొమ్ముతో సెక్యులర్ గవర్నమెంటు ఓట్ల కోసం చెప్పేసేటువంటి ప్రజల దగ్గర నుంచి కలెక్ట్ చేసిన సొమ్ముని పేరుకు మాత్రం హిందూ, నువ్వు చేసే పనులన్నీ ఓటు, నీకు ఓటు దేవుడు. ఈ కమ్యూనల్, సెన్సిటివ్ అనే పదాలు అసలు అర్థం ఉందంటారా సార్? ఇప్పుడు మనకి ఇది వాడుతున్నారు కదా, అది కమ్యూనల్ అండి మీరు వెళ్ళకూడదు, సెన్సిటివ్ అండి వెళ్ళకూడదు. అదే ఎందుకు ఈ అలవాటు ఎవరు నేర్పాడు? నెహ్రూ నేర్పాడు అంతే. ఇప్పుడు ఉదాహరణకి సోమనాథ్ దేవాలయాన్ని ఎన్నిసార్లు పదులు కొట్టేశారు? 11వ శతాబ్దం దగ్గర నుంచి కూడా తిరిగి మనం కడుతూ ఉండేవాళ్ళం.
స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన తర్వాత సర్దార్ పటేల్ గారు, కె మున్షి గారు ఇద్దరు మంత్రులే, ఒక ఆయన డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, ఒక ఆయన ఇంకో ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎట్సెట్రా అనమాట అండి. ఇద్దరు సోమనాథ్ దగ్గరికి వెళ్ళి పటేల్ గారు ఏమన్నారు, ఈ సోమనాథ్ దేవాలయం పునర్నిర్మాణం జరుగుతుందని ప్రభుత్వం నిశ్చయించింది అన్నాడు. ప్రభుత్వం నిశ్చయించింది అన్నాడు. ఎందుకని ప్రభుత్వం నడుపుతున్నాడు కాబట్టి, ఆయన ఎదురు లేదు కాబట్టి నెహ్రూ కూడా ఏమొద్దని సరే. గాంధీ గారు ఏమన్నారంటే ప్రభుత్వం డబ్బుతో కడతానికి వీల్లేదు, ప్రజల దగ్గర నుంచి సొమ్మును సేకరించండి అన్నాడు. సేకరించారు, కమిటీ వేశారు, సోమనాథ్ దేవాలయం పునర్నిర్మాణం జరుగుతుంది అనమాట అండి. ఈ లోపల సర్దార్ పటేల్ గారు చనిపోయారు. దాని తర్వాత ఒక ట్రస్ట్ పెట్టి ప్రజలు ఇచ్చిన సొమ్ముతో సోమనాథ్ దేవాలయాన్ని తిరిగి నిర్మించారు. ప్రాణప్రతిష్ఠ చేయాలి. రాజేంద్ర ప్రసాద్ గారు మన రాష్ట్రపతి, మున్షి గారు రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారిని మీరు వస్తారా, ప్రాణప్రతిష్ఠ చేస్తారా, ఈ మధ్య మన మోడీ గారు కనుక రాముడికి చేసినట్టు అయోధ్యలో మీరు చేస్తారా అంటే వస్తాను అన్నాడు. సార్ నెహ్రూని వెళ్ళనివాడు, వద్దంటాడు, కాబట్టి మీరు గుర్తుంచుకోండి, మీరు నాకు మాట ఇవ్వద్దు, మీరు నెహ్రూని వ్యతిరేకించి అతిక్రమించి రాగలను అని మీకు విశ్వాసం ఉంటేనే వస్తాను అని చెప్పండి అన్నాడు. అంటే రాజేంద్ర ప్రసాద్ వస్తాను అన్నాడు. ఆయన వెళ్తానన్నాడు. నెహ్రూ వెళ్ళొద్దు అన్నాడు. రేపు ఎవరైనా మసీదు కట్టుకుని నన్ను రమ్మంటే దానికి కూడా వెళ్తా, ఎవరైనా గురుద్వారా కట్టుకుని వెళ్ళమంటే ఎవరిని కలుగుతా, అంటే దైవస్వరం ఇంక్రూవ్ చేయాలి, వెళ్తానన్నాడు. వెళ్ళారు, అన్నీ చేశారన్నమాట. నెహ్రూ గారు ఏం చేశారు, ఆల్ ఇండియా రేడియో దీని గురించి మాట్లాడకూడదు, ఏ పేపర్ వాడు కూడా దీని గురించి మాట్లాడకూడదు అన్నాడు. ఎందుకని? నెహ్రూ కదా ఈ దేశానికి నష్టం తీసుకొచ్చింది చెప్తున్నాను కదా. ఆయన ఏమన్నాడంటే ఆశ్చర్యకరమైన, నేను బై యాక్సిడెంట్ ఐఎమ్ బోర్న్ యాజ్ ఏ హిందూ, బై యాక్సిడెంట్ అంట. ఓకే. బై కల్చర్ ఐఎమ్ ఏ ముస్లిం, బై ఎడ్యుకేషన్ ఐఎమ్ ఎన్ ఇంగ్లీష్ మన్. అది నెహ్రూ. అంతేకాదు, జాన్ కెన్నెత్ గ్యాల్బర్త్ అని అమెరికా అని మనకి అంబాసిడర్, ఆయన చాలా మేధావి అనమాట అండి. ఆయనతో నెహ్రూ గారు ఏమన్నారంటే ఐఎమ్ ద లాస్ట్ ఇంగ్లీష్ మ్యాన్ టు రూల్ ఇండియా అన్నాడు. ఐఎమ్ ద లాస్ట్ ఇంగ్లీష్ మ్యాన్ టు రూల్ ఇండియా. సెక్యులరిజం ముసుగులో దేవాలయాలన్నింటినీ కూడా సరే వాళ్ళంతా అయిపోయారు. కానీ ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చింది కదా, వాడు చట్టం చేసి వదిలిపెట్టి చేయొచ్చు కదా. కర్ణాటకలో బీజేపీ గవర్నమెంట్ వచ్చింది కదా, మరి అక్కడ వాళ్ళు ఉన్నప్పుడు ఆ దేవాలయాన్ని హిందూ సంస్థలు ఎందుకు అప్పు చెప్పాలా? ఎన్ని చోట్ల బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి, అక్కడ దేవాలయాలన్నింటినీ హిందువులకు అప్పచెప్పారా? ఎందుకంటే రాజకీయంలో ఓట్ల కోసం అందరూ పాటలు పడుతున్నారు. కాకపోతే ఏంటంటే ఒకళ్ళు బ్యాడ్, ఒకళ్ళు వర్స్, ఒకళ్ళు వరస్ట్. దెర్ ఈజ్ నో చాయిస్ బిట్వీన్ బ్యాడ్ అండ్ గుడ్. చూసారా, రాజకీయం అంటే పవర్ కావాలి, పవర్ కావాలంటే డబ్బులు కావాలి, డబ్బులు పవరు ఓట్లు కావాలంటే నానా పాటలు పడాలి. దీన్ని అతిక్రమించడం కోసం ఇటీవలి అంటే 2014 నుంచే కొంచెం కార్యక్రమాలు మోడీ గారి యొక్క ప్రధానమంత్రి ఆయన సమయంలో నెమ్మదిగా కొన్ని జరుగుతాయి, జరగవలసిన చాలా ఉన్నాయన్నమాట అండి. కానీ కాన్స్టిట్యూషన్ ఇంతవరకు 105 సార్లు దాన్ని మార్చాం, అమెండ్ చేసామన్నమాట అండి. ఇంకోసారి ఎందుకు చేయకూడదు? ఇంకొకసారి కూడా అమెండ్ చేయాలంటారు. ఉదాహరణకి ఆర్టికల్ 30 అనేది ఒకటి ఉంది. దాన్ని అదేముంటుందంటే మైనారిటీలు, లింగ్విస్టిక్ మైనారిటీస్ కూడాను వాళ్ళ ఇష్టం వచ్చిన స్కూళ్ళని వాళ్ళ ఇష్టం ఆఫ్ దేర్ చాయిస్ ఎన్నైనా పెట్టుకోవచ్చు, దాని మీద గవర్నమెంట్ కంట్రోల్ ఉండకూడదు. మరి హిందువులు ఎందుకు హక్కు ఇవ్వరు? ఇది చాలా బలమైన క్వశ్చన్ అండి. హిందువులకు ఎందుకు హక్కు ఇవ్వరు? మెజారిటీ ఉన్న హిందూస్ మైనార్టీకి ఎందుకు ఇస్తున్నారు? మైనార్టీ కమిషన్ ముందుకు వ్యాజ్యం వేశా. ముస్లిం మైనారిటీ ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కాలేజీలు ఉన్నాయి? క్రిస్టియన్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి? అందులో క్రిస్టియన్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, ముస్లిం స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? 10%, 15% మాత్రమే ఆ మతస్థుల స్టూడెంట్స్. కనవంత 80-90% అంతా హిందువులు. వీడి దగ్గర నుంచి డబ్బు కొట్టేసేసి వాడి ఊరినే చెబుతున్నారు. ఇదేంటి? మాకు సమాన హక్కు ఇవ్వండి, వాళ్ళకి ఏ హక్కు ఇచ్చారో మాకు ఇవ్వండి. అరే
మాకు లేని హక్కులు వాడికి ఇస్తారా? ఇటువంటి ఎన్నో ఉన్నాయన్నమాట. అంటే మైనారిటీలకు పూర్తి హక్కులు ఇచ్చేసి అధిక సంఖ్యలో ఉన్న హిందువుల హక్కులు మాత్రం హరించేశారు. దాన్ని కరెక్ట్ చేయొద్దా కాన్స్టిట్యూషన్? అది చేయాలి అంటే నువ్వు కమ్యూనలిస్ట్. అలాగే 1957లో 2 జనరల్ ఎలక్షన్ జరిగింది. అవునా? ముందు 51, 52లో జరిగింది, తర్వాత 57లో జరిగింది 5 ఏళ్ళ తర్వాత. 1956లో ఆ నెహ్రూ మహానుభావుడు అనేవాడు ఒక చట్టం తీసుకొచ్చాడు. ఏమిటి? ముస్లింలని గవర్నమెంట్ సొమ్ముతో హజ్ యాత్రగా పంపవచ్చు అని. వాడంటే సెక్యులరిస్ట్ అంట. ముస్లిం అరే అమర్నాథ్కి పంపిస్తున్నారు, దేవుని చూడాలంటే టికెట్ కొనుక్కోవాలా తిరుపతిలో కొనుక్కోవాలి. సో హిందువులేమో టికెట్ కొనుక్కోవాలా దేవుని చూడటానికి. నువ్వేమో మా డబ్బు తీసుకుని వాడికి ఇచ్చేవాడిని హజ్కి పంపుతావా? ఎవరైనా కరెక్ట్ చేయగలిగారా? చెయ్యాలి అంటే నువ్వు కమ్యూనలిస్ట్ ఉంటున్నా. సమానత్వం ఎక్కడుంది? ఈక్వాలిటీ ఎక్కడుంది? లేదు. ఈక్వాలిటీ అని చెప్తున్న రాజ్యాంగంలోనే ఈక్వాలిటీ హిందువులకి లేకుండా పోయింది, హరించేశారు. ఇంకొకటి ఫ్రీడమ్, రిలీజియస్ ఫ్రీడమ్ టు ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్ అన్నాడు. ఈ ప్రాపగేట్ అంటే ఎంతోమంది వ్యతిరేకించారు కాన్స్టిట్యూషన్ డిబేట్స్లో. హిందువులు మొత్తం మార్చరు, ఎవరి మతాన్ని మార్చరు, ప్రాపగేట్ చేయరు, అందుకని నాశనం అయిపోతుంది అనుకోండి. కానీ వాళ్ళు మాత్రం నాట్ ఓన్లీ ప్రాపగేట్, నాట్ ఓన్లీ ప్రొఫెస్ అండ్ ప్రాపగేట్ బట్ ది కన్వర్షన్. ఈ అకౌంటానికి వీల్లేదన్నారు. అంటే నెహ్రూ గారు వ్యతిరేకించారు దీన్ని. ఎంతోమంది ఏడ్చారు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో హిందువులు, పెద్ద పెద్ద గొప్పవాళ్ళే. ఇదేంటి టు ప్రొఫెస్ ప్రాక్టీస్ చేసుకో, ప్రాపగేట్ ఏంటి అంటే మనం మార్చమంటావా? మమ్మల్ని మార్చే హక్కు నువ్వు వాళ్ళకి ఇస్తావా? మాకు ఇచ్చావు అనుకో, మేము మార్చమే, నీ మతం నీది అని మేము చెప్తామే, మేము మార్చమే. కానీ వాళ్ళకి ఫండమెంటల్గా మార్చాలని పెట్టాడు వాళ్ళ దేవుడు. వాళ్ళకి ఏం చెప్పాడు? అందరినీ మార్చేయమని చెప్పాడు. రైట్ టు ప్రాపగేట్ డస్ నాట్ మీన్ రైట్ టు కన్వర్ట్. అంటే వాళ్ళు ఏమన్నారు? వై షుడ్ యూ ప్రాపగేట్ ఇఫ్ యూ కాన్ కన్వర్ట్? అంతే కదా, ఇఫ్ యూ కాన్ కన్వర్ట్ అని వాళ్ళు వాదించారనమాట. 40% హిందువులు ఉన్నారే జేఎండ్కే అనే స్టేట్లో. ఇంతవరకు ఈ 75 సంవత్సరాల్లో ఎప్పుడు ఒక్క హిందూ జేఎండ్కే హిందూ చీఫ్ అయ్యాడా? అవ్వలేదు. అయినప్పుడు వాడికి వేరే స్టేట్ ఎందుకు ఇవ్వకూడదు? నువ్వు మిజోరాంకి ఇచ్చావే, ఎంతమంది? 10 లక్షల మంది జనాభా. నాగాల్యాండ్ 15 లక్షల మంది జనాభా. వాళ్ళకి స్టేట్ ఇచ్చావే. మేఘాలయానికి ఇచ్చావే. వాళ్ళందరికీ వాళ్ళకి 10 లక్షల కన్నా తక్కువ ఉన్న వాళ్ళందరికీ నువ్వు స్టేట్లు ఇచ్చి 40% ఉన్న హిందువులకు ఎందుకు ఇవ్వటం లేదంటే? జమ్మూ వాళ్ళ కింద ఎందుకు ఉండాలి? ఇది ఒకటి నేను అడుగుతున్నాను అనమాట అండి. అంటే హిందువులకి హిందూ దేశంలో స్థానం లేదు. అందుకని రామ్మోహన్ లోహియా గారి పేరు విన్నారా? ఆయన సోషలిస్ట్ లీడరు. నెహ్రూని ఎప్పుడు వ్యతిరేకించేవాడు. ది మెన్ హూ బిట్రేడ్ ఇండియా అని, భారతదేశాన్ని ఎవరు మోసగించారు అని నెహ్రూ నంబర్ 1 అని చెప్పాడు. ఎందుకంటే ఇండియాలో ఇండియా ఈజ్ ఫర్ ఎవ్రీబడి ఎక్సెప్టింగ్ ఫర్ హిందూస్ అన్నాడు. ఇండియా ఈజ్ ఫర్ ఎవ్రీబడి ఎక్సెప్టింగ్ హిందూస్. ఇప్పుడు అదే జరుగుతుందా? అవునండి, ఖచ్చితంగా. ఇందాక మీరు దేవాలయాలు అంటారు. హైదరాబాద్లో ఓల్డ్ సిటీ ఈజ్ ఏ నో గో ఏరియా. హిందువులు తెచ్చుకుని వెళ్ళటానికి అవకాశం లేదనమాట అండి. గుడిగంట కొట్టడానికి అవకాశం లేదనమాట అండి. మీ దృష్టిలో పురాతన ఆలయాలను పరిరక్షించుకోవడం ఎందుకు ముఖ్యం అంటారు? అసలు ఆలయం లేనిది మతం ఎలా ఉంటుంది? ధర్మం ఎలా ఉంటుందండి? ఇప్పుడు చర్చి లేకుండా క్రిస్టియన్ ఉంటుందా? మసీదు లేకపోతే ఇస్లాం ఉంటుందా? ఉండదు కదా. అలాగే ఆలయాలు నశించిపోయినట్టయితే, కృషించిపోయినట్టయితే, ఇన్ఫ్లుయెన్స్ లేకుండా పోయినట్టయితే ధర్మం హిందువులు ఉండరు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి, అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారికి మీరేమైనా సూచనలు ఇవ్వాలి? ఇప్పుడు కళ్ళ ముందు కొన్ని వేల కోట్ల రూపాయలు నిర్వీర్యమైపోతున్నాయి ఆలయాస్తులు. ధూపదీప నైవేద్యాలు లేవు, అర్చకులు లేరు, గుడిలను కబ్జా చేసేసి వాటిని అమ్ముకుంటున్నారు. దీని పట్ల మీరు ప్రభుత్వానికి ఇచ్చే సూచనలు ఈ కార్యక్రమం ద్వారా? ప్రభుత్వానికి ఇచ్చే సూచనలు లాభం ఏమీ లేదనమాట. అంటే సూచనలు చేస్తూనే ఉన్నాం. హిందువులకి సూచనలు ఇవ్వాలి. అరే సంగతి ఉండరా, జాగరూకులో ఉండరా, మీరు జరుగుతున్న అన్యాయాన్ని గమనించండిరా,
దీన్ని సంఘటితం చేసి ఎవరైతే మా దేవాలయాలు మాకు అప్పచెప్తారో వాళ్ళకి ఓటేస్తాం. ఓకే, మా దేవాలయాలు మాకు ఎవరైతే అప్పచెప్తారో వాళ్ళకే ఓటేస్తాం. ఓటేస్తాం. ఇది హిందువులో మా భూములు ఆక్రమించుకుని వాళ్ళని ఎప్పుడు తప్పిస్తారో వాళ్ళకే ఓటేస్తాం. ఎక్సలెంట్. మా ట్రస్టీస్ ఎవరు ఉండాలంటే మేము సెలెక్ట్ చేసుకున్న ట్రస్టీస్ శాస్త్రజ్ఞానం ఉన్న వాళ్ళని, హిందుత్వం అనేటువంటి నసనస్లో ఉన్న వాళ్ళని మేము ట్రస్టీల కింద వేయాలి. ఎవరు ఏ పార్టీ అయితే దీనికి చేస్తారంటుందో వాళ్ళకి మేము ఓటేస్తాం. అద్భుతం సార్. దాంతో మనలో మనకు రావాల్సింది ఏంటంటే సామూహిక ప్రార్థనలు. సామూహిక ప్రార్థనలు ఖచ్చితంగా సార్. దీని గురించి మనం షణ్ముఖ శర్మ గారి పేరు విన్నారా? అద్భుతంగా ఆయన నేను రోజు చెప్పేది ఏంటంటే ప్రతి ప్రసంగంలో కూడా సామూహిక ప్రార్థనలు ప్రారంభించాలి. దాంతోనే మనకి మేము హిందువులు అనేటువంటి స్పృహ వస్తుంది. ఆ స్పృహ రానంత వరకు కూడా మనకు అన్యాయాలు జరుగుతూనే ఉంటాయి. ముక్త కంఠంతో హిందువులందరూ సంఘటిత శక్తితో సామూహిక ప్రార్థనలు దేవాలయాలు తమ ఇష్ట దేవత ఎక్కడున్నారో అక్కడ చేయాలంటారు. దేవాలయం లేని ధర్మం లేదు. కాంగ్రెస్ స్వతంత్రం రాకముందు గాంధీ గారి నాయకత్వంలో, సర్దార్ పటేల్ నాయకత్వంలో, రాజేంద్ర ప్రసాద్ నాయకత్వంలో, తిలక్ గారి నాయకత్వం అన్నింటిలో కూడాను సెన్సస్ అంటే జనగణన, అందుట్లో బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే కులాన్ని కూడా గణించారు. బీసీలు ఇంతమంది, ఎస్సీలు ఇంతమంది, ఇది కమ్మ వాళ్ళు ఇంతమంది, బేపల వాళ్ళు ఇంతమంది చేశారనమాట. పోరాడి కాంగ్రెస్ ఏం సాధించిందంటే ఉండటానికి వీల్లేదన్నారు, మానేశారు బ్రిటిషాడు. అది బ్రిటిష్ వాడు తలకాయ వంచి కులగణన తీసేట్ల వారేసాం జనగణనలో. 1937 కులగణన జరగల, 47లో జనగణన జరిగింది. బ్రిటిష్ వాడు జైలు కులగణన. ఇప్పుడు మొదలుపెట్టారు. ఎందుకు? హిందువులను చీల్చడానికి మొదలుపెట్టారు. ఇది ఓకే, హిందువులను చీల్చితే అరే నువ్వు హిందూ దేశాన్ని కానీ విభజించితే నేను పాకిస్తాన్ విభజిస్తానన్నాడు ఎవడు, శ్యామప్రసాద్ ముఖర్జీ. పంజాబ్ను విభజించాడు, బెంగాల్ని విభజించాడు. ముందు దేశం విభజిస్తావా? నేను పాకిస్తాన్ విభజిస్తాను. వాళ్ళు ఫుల్ పంజాబ్ కావాలన్నారు, మనం డివైడ్ చేయించాం. ఫుల్ బెంగాల్ కావాలన్నారు, దాన్ని డివైడ్ చేయించాం. మీరు మమ్మల్ని విభజిస్తే మిమ్మల్ని కూడా మేము విభజిస్తాం అని రాశాను నేను. మన మోడీ గారికి, ఆర్ఎస్ఎస్ ప్రముఖులకి, మోహన్ భాగవత్ గారికి, వీళ్ళందరికీ కూడాను ఈ జనగణనలో హిందువులకు కులగణన, కడవాళ్ళకి సెక్ట్ ముఠా గణన అది కూడా ఉండాలి అని రాస్తాను. మీరు కూడా ప్రచారం చేయండి. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా చెప్తాము, ఇందులో చూపిస్తాము. మా ఈ జాగో రే జాగో కార్యక్రమానికి అటు నేను హెచ్ఎంటీవీ కలిసి చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మీరు ఎలా చూస్తున్నారు? మీ ఆశీర్వాదం. ప్రతి దేవాలయంలో కూడా ఎప్పుడు సత్సంగాలు జరుగుతూ ఉంటాయి కదా. మన గుడి మన బలం అనే ఒక నినాదంతో స్టార్ట్ చేశాం. మన గుడిలోకి వెళ్ళండి. పండగలకు చాలామంది వస్తారు కదా, ఏమైనా చేసే ముందు మనం అంతా కూర్చున్నాం పట్టండి, లేకపోతే అక్కడ బోధ చేయండి అనమాట. జాగో రే జాగో మీద మీ స్పందన? ఇట్స్ గ్రేట్, చాలా అద్భుతమైనటువంటి ఉద్యమం బలపడాలి. దానికి ముందు మనం విద్యార్థుల్లోకి వెళ్ళాలి, దేవాలయాల్లోకి వెళ్ళాలి. మనం కొంతమంది ప్రచారకులను తయారు చేయాలి, ప్రబోధకులను తయారు చేయాలి. అలా తయారు చేసాం. నేను ఐటీ అడ్వైజర్గా ఉన్నప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో ఒకప్పుడు పివిఆర్కే ప్రసాద్ గారి పేరు విని ఉంటారు. తెలుసు. ఆయన్ని దేవాలయంలో టీటీడీలు రిటైర్ అయిపోయిన తర్వాత కూడా అన్నింటిలో కూడా ధర్మ ప్రచార దానికి హెడ్గా పెట్టి మండలానికి ఒక ప్రచారకుని తయారు చేసాం. నెలకి 8,000 రూపాయలు జీతం ఇచ్చాం. వాళ్ళకి స్కూల్ పెట్టి ప్రబోధకులను తయారు చేసాం. హిందుత్వాన్ని, హిందూ ధర్మాన్ని రక్షించడానికి ఎవరైనా ముందుకు గట్టిగా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఒక్క పవన్ కళ్యాణ్ సార్. ఇంత విప్లవాత్మకంగా ఒక రెవల్యూషన్ తీసుకొచ్చారు మీరు ప్రసార మాధ్యమాల్లో, మనకి టెలికమ్యూనికేషన్స్ రంగంలో. అలాంటి ఒక విప్లవాత్మకంగా దేవాలయాల గురించి కూడా 20 ఏళ్ళ బట్టి చేసే పని. అది 1992లో ప్రజ్ఞాభారతి అనే దాన్ని స్థాపించాం. అది ఆర్ఎస్ఎస్కి ఒక అనుబంధంగా ఉంటుంది. నేషనలిజం, పేట్రియటిజం, హిందుత్వ వీటి కోసం ప్రయత్నం చేస్తున్నాం అనమాట అండి. ఇది ప్రజ్ఞాభారతి. 1992లో నేను సీతారామన్, నిర్మలా సీతారామన్, రామ్ మాధవ్ ముగ్గురు స్థాపించాం. అప్పటి నుంచి ఇప్పుడు నేనే ప్రెసిడెంట్, చైర్మన్, ఇప్పుడు చైర్మన్గా ఉంటున్నాను. ప్రెసిడెంట్ ఇంకొక యంగర్ ఫెలోకి అప్పు చెప్పాను అనమాట అండి. మేము చేసే పనులన్నీ కూడా ఎన్నెన్నో పెట్టాం.
వసుధైవ కుటుంబకం అనే డే పెడదాం మనం. ఎక్సలెంట్ సార్. యునైటెడ్ నేషన్స్ ఒప్పించాలి. ది వరల్డ్ ఈజ్ ఎంటైర్ హ్యూమానిటీ ఈజ్ వన్ ఫ్యామిలీ అని. యోగా ఫర్ ఇండివిజువల్, అవునా? అవును సార్. యోగా ఫర్ ఇండివిజువల్, బట్ ఫ్రమ్ ఇండివిజువల్ టు వరల్డ్ వైడ్ ఇప్పుడు వరల్డ్ వైడ్ వ్యాపించాలంటే వసుధైవ కుటుంబకం. ధర్మం రక్షించబడుతుంది అనమాట. మీ టైంతో పాటు ఎంతో దిశానిర్దేశం చేశారు. ఈరోజు మా జాగోరే జాగోకి మీరు పూర్తిగా కూడా ఎన్ని అద్భుతమైన విషయాలు ఎంత చాలా పవర్ఫుల్గా మీరు కమ్యూనికేట్ చేశారు. మీ మాటలే స్ఫూర్తిగా నాకు తెలిసి జాగోరే జాగో చూస్తున్న ప్రతి హిందువు కూడా జాగృతమయ్యి తప్పకుండా వాళ్ళ కుటుంబాల నుంచే ఆ ఒక ప్రయత్నం, ఆ మాతృశక్తుల నుంచి ఆ ప్రయత్నం స్టార్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మీరు ఇచ్చిన సూచనలు, ఒక విద్యా వ్యవస్థలో కూడా గురువు గురించి మీరు అనేక సందర్భాల్లో ఎన్నో ఉదాహరణలు మాకు ఇచ్చారు. సో గురువు కూడా కేవలం యాంత్రికంగా పాఠాలే కాకుండా జీవిత పాఠాలు, ఒక ఉన్నతమైన స్థితికి ఒక మనిషి ఎలా వెళ్ళాలా అని కూడా మీరు చెప్పడం జరిగింది. ప్రభుత్వాలు కూడా ఎప్పుడు మాట వింటాయంటే అధిక సంఖ్యలో ఉన్న ప్రజలు ప్రశ్నిస్తేనే. ఈరోజు అధిక సంఖ్యలో ఉన్న హిందూస్ని ఈరోజు వాయిస్లెస్ చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళకి ఆ ఒక శక్తి రావాలి, వాళ్ళు జాగృతం అవ్వాలని మీరు మాకు ఇచ్చిన సూచనలు అన్నీ ఇన్ని కాదు, దేవాలయాలు కేంద్రాలుగా పనిచేయాలి. తప్పకుండా జాగరూకులైనటువంటి హిందువులు దేవాలయాలను కేంద్రంగా పెట్టుకుని దేవుని యొక్క ఆశీర్వచనంతో ఈ హిందూ ధర్మాన్ని రక్షించుకోవాలి. తప్పకుండా సార్. మరి ఈరోజు హెచ్ఎం టీవీ మరి నేను కలిసి చేస్తున్న ఈ ప్రయత్నాన్ని జాగోని మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించినందుకు, ఆ ఒక్క చైతన్యాన్ని నింపినందుకు మరొకసారి మీకు శతకోటి వందనాలు. మీ శక్తి దిగుణీకృతం అవుతుందని దీవిస్తున్నాను.